అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎన్ని భూములు కబ్జా చేశారో, ఎన్ని భూములు భయపెట్టి రాపించుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలోనే చాలామంది ఫిర్యాదులు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఏం చేశారు అనే దాని మీద. ఎందుకంటే లిక్కర్కి సంబంధించే, ఎందుకంటే ఢిల్లీతో పాటుగా ఢిల్లీని ఏదో 200 కోట్లు 300 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో అతిపెద్దది, ఢిల్లీ కన్నా అతిపెద్దది లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో విచారణ జరగబోతుంది. ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో, మిథున్ రెడ్డి దానికి సంబంధించి కూడా ఆయనకి లింకులు ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. రెవెన్యూకి సంబంధించి మనం చూస్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరోజు ఫిర్యాదులు తీసుకుంటానికి వెళ్తే ఒకరోజే వెళ్ళాడు ఆయన. వెళ్తే మొత్తం అంతా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వచ్చేసారు. అయ్యా పరిస్థితి చూడండి, మాది లాక్కున్నారు అని చెప్పి. అది పెద్దిరెడ్డి గారు ఏది చేసినా కొంచెం పెద్దగా చేస్తాడు. భూములు లాక్కున్నా అంతే, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో 2-3 జిల్లాల్లో వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, లేకపోతే బెదిరిస్తారు, కొడతారు, చంపేస్తారు. ఇది పరిస్థితి. దానికి సంబంధించే పెద్దిరెడ్డి గారికి అక్షంతలు వేసింది కోర్టు. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ఒక యాక్షన్ ఏదైనా చేస్తే కోర్టుకు వెళ్తారు. ఆయన కోర్టుకు వెళ్ళి మమ్మల్ని ఎలా చేస్తున్నారు అని చెప్పి ఏదో అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్లను పెట్టి ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. కానీ హైకోర్టు షాక్ ఇచ్చింది పెద్దిరెడ్డి గారికి. ఏ విషయంలో అనేది ఒక్కసారి మనం చూస్తే, బుగ్గమఠం ఈవో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసులపై జోక్యం చేసుకోవాలనుకుంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనికి ఏదైతే హైకోర్టు ఉందో నిరాకరించింది. దాన్ని ముందుకెళ్ళండి అని చెప్పే ప్రయత్నం చేసింది. మనం ఒకసారి చూస్తున్నట్టయితే బొగ్గుమఠం ఈవో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. బట్ దానికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది, మేము దీంట్లో జోక్యం చేసుకోము. ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ అని చెప్పొచ్చు. ఒకసారి చూస్తే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి, ఎంఆర్పల్లి, మారుతీనగర్ దీనికి సంబంధించి పరిధిలోని బొగ్గమఠం భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, దాంతోపాటు ఆక్రమణదారులుగా భావించి ఎందుకు ఖాళీ చేయకూడదో చెప్పాలంటూ ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన మార్చి 7వ తారీఖున ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించే మీ అందరికీ తెలుసు, తిరుపతి, ఎంఆర్పల్లి, మారుతీనగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని బొగ్గమఠం భూములకు సంబంధించి కూడా ఆక్రమించుకున్నారు. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి ఫ్యామిలీ దీని ఆక్రమణకు సంబంధించి వివరణ ఇవ్వాలని, దీనికి సంబంధించి ఆక్రమణదారులుగా భావించి మీరు అక్కడ ఎందుకు ఖాళీ చేయకూడదో చెప్పాలంటే అక్కడ ఆయనకు సంబంధించి అసిస్టెంట్ కమిషనరు ఈవో ఎవరైతే ఉన్నారో మార్చి 7న షోకాజ్ నోటీసులు ఇచ్చిన టైంలో జోక్యానికి నిరాకరించింది హైకోర్టు అని చెప్పొచ్చు. దాంతోపాటు సర్వే నంబర్ 261/2లోని, సర్వే నంబర్ 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్తావేజులు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు మనం ఏదో చెప్పుకుంటున్నాం, తిరుపతికి సంబంధించి ఎంఆర్పల్లి, మారుతీనగర్ ఎక్స్టెన్షన్ పరిధిలో ఉన్నట్టు బొగ్గమఠం భూముల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి ఈ 2.5 ఎకరాలకు సంబంధించి ఈ 2.5 ఎకరాలే కాదు, వేల కొద్ది ఎకరాలు కూడా కబ్జాలు చేసి ఇలాగే చేసి తన భార్య పేరు మీద పెట్టాడని కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, రెవెన్యూ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులను సేకరించింది. దాంతోపాటు త్వరలోనే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించి అదేవిధంగా రెవెన్యూ భూములకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చేశారో
వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించబోతుంది ప్రభుత్వం. మళ్ళీ న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్తే మాత్రం న్యాయస్థానాలకి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక భూమి కొన్నారండి, ఒక 2.5 ఎకరాలు మీరు నిజంగా కొన్నామని చెప్పడానికి ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దస్తావేజులు ఉంటాయి, దానికి సంబంధించి మన పేరు మీద అన్నీ ఉంటే అక్కడికి వచ్చి మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు అదే అడిగింది, మీ దగ్గర ఏమున్నాయి, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేదని చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు ఆయన షోకాజ్ నోటీసులు ఎవరైతే ఇచ్చారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉంది. లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా తెలియని ఉంది. ఎందుకంటే సర్వే నెంబర్ 261/1లో కేవలం 80 సెంట్ల విషయంలో టైటిల్ ఉందని పిటిషనర్ చెప్తున్న నేపథ్యంలో ఆ భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా 2 వారాలు నిలువరించారు. అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన షోకాజ్ నోటీస్కు వివరణ ఇచ్చేందుకు గడువును పొడిగించింది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పి పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది జస్టిస్ జగడం సుమతి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి ఎంఆర్పల్లి మారుతినగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని సర్వే నెంబర్ 261/1లోని 1.50 ఎకరాలు, సర్వే నెంబర్ 261/2లోని 2.38 ఎకరాల బొగ్గమట్టం భూముల ఆక్రమణపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, విఫలమైతే ఆక్రమణదారులుగా భావించి ఎందుకు ఖాళీ చేయకూడదో చెప్పాలంటూ తిరుపతి బొగ్గమట్టం అసిస్టెంట్ కమిషనర్ మార్చి 7న పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సంబంధించి ఈ నోటీసులు సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి లంచ్ మోషన్గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత 30 ఏళ్లుగా భూమి పిటిషనర్ ఆధీనంలోనే ఉందన్నారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేశామన్నారు. షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గమఠం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనలు వినిపిస్తూ సర్వే నెంబర్ 261/2లోని 2.38 ఎకరాల భూమిపై హక్కుల నిరూపణకు పిటిషనర్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కూడా ఆయన ఆధారాలు కోర్టు ముందు ఉంచినందున షోకాజ్ నోటీసు విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో హైకోర్టు కూడా దీనికి సంబంధించి మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. ఇది ఒక విషయమే. బొగ్గమఠానికి సంబంధించి మాహితి 2 ఎకరాలు. కానీ ఎవరైతే జిల్లా పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పక్క నియోజకవర్గాల్లో ఎక్కడ కనబడితే అక్కడ భూ బకాసూరులాగా ఇక్కడ ఖాళీ ప్లేస్ కనబడితే అక్కడ మేము వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి, మొత్తం అందరూ వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, ఈ బ్యాచ్ మొత్తం ఉంటుంటారు. ఇలాగా 100 ఎకరాలు మీరు దోచేశారు గత 5 సంవత్సరాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటామని. అందుకే మొత్తం ఏది కనబడితే అది దోచేశారు. ఏమైంది? ఒకటి తర్వాత ఒకటికి వస్తుంది. నీ కొడుకు మీద లెక్కర స్కామ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, నీ మీద ఇలాంటి భూములకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కోసం ప్రజల భూముల్ని ప్రభుత్వ భూములు తీసుకెళ్ళి మీరు ఆఫీసులు కట్టుకున్నారు ఎవరికి చెప్పకుండా. వాటికి సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఒకటి తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి నిజంగా హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. దీని మీదతో పాటు ఇంకా ఒకటి తర్వాత ఒకటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఎందుకంటే మొత్తం ఏదో అంటారు కదా, 5 సంవత్సరాలు పనిచేసి మొత్తం 50 సంవత్సరాలకి దోచుకోవాలంతా దోచేసుకున్నారు. వీటన్నిటిని కడుక్కుంటూ పోవటానికి అసలు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారని ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తుంటే తొవ్వే కొద్ది బయటకు వస్తున్నాయి. ఇలాంటివి కూడా 100ల కొద్దీ ఉన్నాయి. నిజంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజంగా ఒక్కొక్కటి కూడా గమనిస్తున్న పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను 2029లో, ఒక్కొక్కడిని బట్టలు ఓడదీస్తాను. ఏం బట్టలు ఓడదీస్తారండి? ఆల్రెడీ మీరు ప్రజల సొమ్ము తినేసి ప్రభుత్వ సొమ్ముల్ని ఇలాగ ఎకరాలు దోచేసి భయపెట్టి అజ్జేసి మొత్తం అందరినీ దోచేసుకున్నారు. ఇంకా ఏం చేశారు? ఇంకేం చేయాలి? కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి వాళ్ళకి నిజంగా కోర్టు సరైన శిక్ష విధించాలి. దాంతోపాటు మిగతా ఏదైతే చాలా స్కామ్స్ జరిగాయి, ఈ స్కామ్స్ అన్నింటిలో కూడా ప్రజల ముందు వాళ్ళ దోషులుగా నిలబెట్టి నిజంగా ఫ్యూచర్లో ఇలాంటి ఏదైనా చేయకుండా ఉండాలి.
ఇలాంటివి చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలని చెప్పి కోరుకుందాం.